సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి విజయమే లక్ష్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ మొదలుపెట్టిన ప్రజా దీవెన పాదయాత్ర 5వ రోజు ఘనంగా నిర్వహించారు. 5వ రోజు ప్రజా దీవెన పాదయాత్ర 2వ వార్డులోని అంబేద్కర్ నగర్ లో పోలేరమ్మ వారిని దర్శించుకొని పాదయాత్రను ప్రారంభించి ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు మేనిఫెస్టోలో గల కరపత్రాలను పంచుతూ చంద్రబాబు చేసే సంక్షేమం ప్రజలకు వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజా దీవెన పాదయాత్ర అంబేద్కర్ నగర్, అబ్దర్పేట మీదుగా సాయంత్రం బసవ తారకరామ నగర్, మంగళదాస్ నగర్, రాజగోపాల నగర్ లో బిగించనున్నారు. నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 1వ డివిజన్ బసవ తారక నగర్ ప్రాంతంలో పర్యటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా రోజువారీ కూలీలు చేసుకునేటువంటి కార్మికులు, అధికారులు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఇసుకను వ్యాపారం చేస్తూ దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల పొట్టకొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఉపాధి కోల్పోయి ఈరోజు నిస్సహాయ స్థితిలో అనేక మంది రోడ్డు మీద పడేటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కంకర పని చేసేటువంటి వాళ్ళు కానీ, ప్లంబర్లు కానీ, అలాగే పెయింటర్లు కానీ అనేక మంది రెక్కాడితే డొక్కాడనటువంటి వారు ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారందరూ కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఉపాధి కోల్పోయి, ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ గుంటూరు జిల్లాలో అమరావతి అనే రాజధాని వస్తే వందలాది వేలాది మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం ముందుకు సాగేది. కానీ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంతో రోడ్డును పడేటువంటి పరిస్థితులు ఈరోజు కార్మికులు చేయి చూస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుకను ఫ్రీగా ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిచేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు తప్పకుండా కార్మికులు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తూ వారికి ఆర్థికంగా, సామాజికంగా ముందుకు సాగేటువంటి విధంగా ప్రమాదాలు సంభవిస్తే వెంటనే చంద్రన్న బీమా ద్వారా ఆదుకునేటువంటి పరిస్థితులు కానీ, భోజనం చేయడానికి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెట్టినటువంటి పరిస్థితులు కానీ, పెళ్లి చేయాలంటే 50,000 రూపాయలు పెళ్లి కానికి ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ, అలాగే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా 4,000 పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తిరిగి ప్రారంభిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఇటువైపు ఒక్కసారి కూడా తొంగి చూసినటువంటి పరిస్థితులు లేవు. కాలువలేలు, మురిక్కాలు నిండిపోయి బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంచినీళ్ళు కూడా సరిగా రానటువంటి పరిస్థితుల్లో బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు అన్ని గమనించి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి రోజుల్లో మంచి పరిపాలన అందించి ప్రతి ఒక్కరు కూడా అవసరమైనటువంటి కార్యక్రమాలను తప్పకుండా చేస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇస్తూ వారందరూ కూడా తప్పనిసరిగా రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు కాబట్టి తెలుగుదేశం పార్టీ సింబల్ అయినటువంటి సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించారు. గ్యాస్ రేట్లు పెరుగుతున్నా, కరెంటు బిల్లులు ఎక్కువ వేస్తున్నా, కూలి పని చేసుకునే వాళ్ళం ఏం చేసి కట్టాలి? కాలాలు దొడబోతా అటువంటి ఆ గుడి అంటే తెలుసాను, గుడి కడతారని అన్నాళ్ళు మంచి అన్నారు. అది అంతే అవుతుంది. కనీసం పారి గోడ కూడా గట్టిలేదండి గెలిచిన వాళ్ళు కూడా. మరి కాలువలు చూడబోతే అట్ట పిల్లలకు దోమలు కొడితే ఆ నీళ్ళే పోవట్లేదు. అసలు ఎవరేమి ఇచ్చారు? ఏమేమి ఇవ్వలేదు. గ్యాస్ చూడబోతే చంద్రన్న బీమా అని పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్య కాలంలో ఎవరైనా చనిపోయినప్పుడు ఏమి ఇవ్వలేదుగా. అసలు మాకేమి ఇవ్వలేవు. ఇవ్వలా అసలు ఏది అసలు పెళ్లి అది కూడా లేదండి మాకు. అసలుకి భోజనం చేయాలంటే హోటల్కి వెళ్ళకుండా అన్న క్యాంటీన్ ఉందా? ఏది మా తెలవదాకా అన్న క్యాంటీన్ ఎవరు పెట్టారు? అసలు అది కూడా లేదు. అన్ని తీసేశారు మరి.